గారు ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక కమిట్మెంట్, అది తప్ప వేరే గోల్ లేదు, ఇంకేం లేదు. జనరల్ కేటీఆర్ గారు మనం చూస్తుంటాం, పొలిటీషియన్లు అయినా లేదంటే ముఖ్యంగా సీనియర్ స్టార్స్ పొలిటీషియన్లు ఇద్దరు ప్రధానంగా వాళ్ళ ఫాదర్ ఏదైతే వాళ్ళ సన్ డాటర్ వాట్ ఎవర్ వాళ్ళు అదే కావాలి అనే ఒక ఆలోచనలో ఉంటుంటారు చిన్నప్పటి నుంచే. దాదాపు అట్లేం లేదు ఎక్కువ మంది కళ్యాణ్. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతారు, అవును. యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతారు. అది ఎందుకంటే ఇంట్లో దగ్గర నుండి ఏదన్నా చూస్తున్నప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ ఆ వాతావరణ ప్రభావం సహజంగానే ఉంటుంది. నేను అదే అనబోతున్నాను, మీకు రాలేదు అది అని నేను అడుగుతుంది అదే. ఆ ప్రభావం ఉంటుంది, మీరు రాజకీయాల్లోకి రావాలనుకోలేదు అవును, కానీ చిన్నప్పుడు కూడా. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉండింది కానీ బట్ అట్లా అనుకోకుండా ఆ టైంలో వస్తానన్న అంటే టైమింగ్ అవగాహన లేదు. అంతే. బట్ రావాలన్న ఆసక్తి మొదటి నుంచి ఉంది. కానీ వచ్చిన తర్వాత ఇదేదో మనకు వారసత్వ హక్కు, ఇది మనమే దీనికి శాశ్వతం, లేదా కేసీఆర్ గారు చేసిన పదవులని నేను చేయాలి, అట్లాంటి పిచ్చి భ్రమలు నాకేం లేవు. మీరు కరెక్ట్గా ఏ రోల్ ప్లే చేయడానికి ఇంట్రెస్ట్గా అనిపించింది, ఏ రోల్ ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు 3 పాత్రలు చూస్తే తృప్తినిచ్చింది ఏంటి అంటే ఉద్యమ పాత్ర. ఎందుకంటే ఉద్యమంలో మేము ఉండేది 10 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు టీఆర్ఎస్కి, కానీ మేము హీరోలాగా తిరిగేది. ఎందుకంటే మొత్తం ప్రజాబాహుల్యం అంతా మాకు సపోర్ట్గా ఉంది బయట అనే ఒక విశ్వాసంతో మాకు అదొక హీరో వర్షిప్ ఉండేది. బయట ఎక్కడ పోయినా వీళ్ళు కొట్లాడుతున్నారు, ఇప్పుడు ఎట్లయితే ఢిల్లీలో పిల్లలు పోరాటం చేస్తున్నారు, ఎట్లయితే ఒక ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, అట్లా మాకు కూడా ఒక హీరో 10 మందికైనా 10,000 మంది వచ్చేవాళ్ళు వెనక, అట్లా ఉండేది ఆటోమేటిక్గా. కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ తృప్తినిచ్చింది అది. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్న పాత్ర ఏంటంటే ఆపోజిషన్. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్లో గత 2.5 yearsగా నాకు మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మీరు బాధ్యత ఉన్నప్పుడేమో కొద్దిగా బాధ్యతతో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చెప్తే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ డెలివర్ చేయాలి, చేయకపోతే నాయకుడికి, పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఏముంది, బ్రహ్మాండంగా మీరు బాగా మాట్లాడవచ్చు, ధాటిగా మాట్లాడవచ్చు, అవతల వాళ్ళు ఏమైతే చెప్పి వాగ్దానాలు నెరవేర్చట్లేదో బ్రహ్మాండంగా ఓపెన్గా చెప్పొచ్చు, ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మంచి జనరంజకంగా మాట్లాడచ్చు. అక్కడి వరకు ఓకే, కానీ నేను 20 ఏళ్ళ నుంచి దాదాపు కేటీఆర్ను చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి అయితే ఈ 2.5 ఏళ్ళ కేటీఆర్కి గతంలో ఉన్న 18 ఏళ్ళ క్రితం నుంచి ఉన్న కేటీఆర్కి కొంచెం తేడా కనిపిస్తుంది. అంటే మీ క్వశ్చనింగ్ స్టైల్లో కానీ, మీరు మాట్లాడే విధానంలో కానీ మీ అగ్రెషన్ పెంచారు, ఆ డోస్ పెంచారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అంటున్న మాటలు కానీ. రేవంత్ రెడ్డి అని కాదు, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే టెక్నాలజీ మినిస్టర్గా పనిచేశాను కాబట్టి ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటారు. హార్డ్వేర్ కూడా ఉంటుంది మనిషిలో. సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. ఆ హార్డ్వేర్ అనేది అప్పుడప్పుడే బయటకు వస్తుంది, అంతేగాని సందర్భానుసారంగా మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బడివే అనే మాట మాట్లాడొచ్చా? ఆయన మాట్లాడినప్పుడు ఏం చేయాలి మేము? పంటలకు నీళ్ళు ఇవ్వయా స్వామి అంటే రక్తం చల్లుకోండి అంటే ఏమనాలి అలాంటి ముఖ్యమంత్రిని? ఇంకేమనాలో తెప్పదు కదా. సో అప్పుడప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నాకు ఇష్టమున్నా లేకపోయినా, మీకు ఇష్టమున్నా లేకపోయినా సందర్భానుసారంగా అవతల వ్యక్తి మానసిక పరిస్థితి, అవతల వ్యక్తి భాష, ఆయన పరిజ్ఞానం, ఆయన పరిధి బట్టి మనం కూడా స్పందించాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను బురదగుంటలోకి దిగి నేను మాత్రం వైట్ షర్ట్ వేసుకున్నా, నాకు బురద అంటకూడదంటే ఎట్లా కుదురుతుంది? అవతల వాడు నేను బురదలోకి లాగుతున్నాడు, రొంపిలోకి లాగక తప్పదు, నువ్వు కూడా అదే స్థాయిలో దాడి చేయక తప్పదు. 65 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ 2.5 సంవత్సరాలు మాత్రమే వారు ఉన్నట్టు, ఇదివరకు ఎన్నడూ అధికారంలో లేనట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అప్పుడప్పుడు విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ ఆవేశం కానీ ఇంకోటి కానీ అప్పుడప్పుడు మేబీ అట్లా కనబడుతుందో, మీకు అగ్రెషన్ లాగా కనబడుతుంది. జనరల్గా